బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' కార్యక్రమం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 9వ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే 9వ సీజన్ గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా స్టార్ మా 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఆటలో అలుపు వచ్చినంత సులభంగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున చెప్పిన వాక్యాలను బట్టి చూస్తుంటే ఈసారి మాత్రం ఈ షో మరింత రసవత్తంగా పోటాపోటీగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ ప్రోమో వీడియోలో నాగార్జున మరింత యంగ్ లుక్ లో కనపడుతూ ఈ సీజన్ గురించి చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈసారి గెలుపు రావాలంటే మరింత కష్టపడాలి ఉంటుందని చెప్పకనే చెప్పారు. నాగార్జున మాటలు బట్టి చూస్తుంటే ఈసారి సీజన్ ఎంతో రసవత్తంగా, కఠినమైన టాస్కులు కూడా ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. టాస్కులలో గెలవాలంటే యుద్ధం కూడా చేయాలని నాగార్జున తెలియజేశారు. ప్రోమో చూస్తుంటే మాత్రం ఈసారి బిగ్ బాస్ భారీ స్థాయిలోనే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఇప్పటికే ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ నాగార్జున కాకుండా ఇతర హీరోలు వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. నాగార్జున కాకుండా ఆయన స్థాయిలో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్నారని, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి రాబోతున్నారంటూ ఎంతో మంది హీరోల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా విడుదల చేసిన ప్రోమోతో ఈ కార్యక్రమానికి మరోసారి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారని క్లారిటీ వచ్చింది. నాగార్జున 3వ సీజన్ నుంచి వరుసగా ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించగా, 2వ సీజన్కు నాని వాఖ్యాతగా వ్యవహరించారు. తదుపరి అన్ని సీజన్లకు నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు.